ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు. ఓటీటీ ప్రాబ్లమ్ మీరు ఏ రకంగా ఫేస్ లేదు, చేయాలి? యుద్ధం ఏం జరగలేదండి. వాళ్ళ సిస్టమ్ అది ఏంటంటే, ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా, నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు. ఏ ఎందుకు వేయలేరంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది. సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పైరసీ వచ్చేస్తుంది. తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పైరసీ అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది రిస్క్. సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది. అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని. అందుకని ఓటీటీ కమిట్ అవ్వకపోయినా డేట్ వెళ్ళాం. సరే కమిట్ అయ్యామనుకోండి, ఆహా నా సినిమా కొన్నారు కమిట్ అయ్యి సంతోషపడితే రిలీజ్ ఎప్పుడో డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఈ సినిమా జనరల్గా వాళ్ళు ఈ డేట్ అని వాళ్ళు అడగరు. ఒకవేళ మనం అడ్వాన్స్గా 3 months 4 months 6 months ఏదో డేట్ రాయొచ్చు. అట్లా రాసినా ఇది అవ్వలేదు. అంటే మనం అనుకుంటాం మన అవ్వలేదు. అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి. సిస్టమేటిక్గా ఉంటుంది. మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా చేయలేం కదా. వాళ్ళకి ఈ నెలలో ఈ సినిమా, ఈ నెల వ్యూవర్స్ కింద సినిమాలు ఇవ్వాలి కదా. సంవత్సరానికి 2 ఉన్నాయి, ఒకటి అమెజాన్, ఒకటి నెట్ఫ్లిక్స్. అవును, అంతే కదా. కాంపిటేటివ్ 4-5 ఉంటే వీళ్ళకైతే వాళ్ళకి అమ్ముకుంటా వాళ్ళకైతే అట్లేవు. అదే అమెజాన్ ఇది కానీ అది కానీ. సో వాళ్ళు ఇండియా మొత్తం అందరికి వీళ్ళే, భోజ్పురి నుంచి ఆల్ లాంగ్వేజెస్కి వీళ్ళే కదా. వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా. ఈ నెలకి ఈ సినిమా, ఈ నెలకి సిబెట్, ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా, వాళ్ళకి లాస్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం వల్ల తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన డేట్గా మనం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఫైనల్గా అంతకుముందు పోయింది June 12th అవేటప్పుడు మాకు డౌట్ ఉంది. టెక్నికల్గా గ్రాఫిక్స్ అవ్వాలి, మన ఒక్కరి చేతుల్లో లేదు. ఇంతవరకు వెయిట్ చేశారు. జూలై డేట్ ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కుదరదు అన్నారు. కుదరదు లేదండి మీరు డిసెంబర్ చేసుకోండి అన్నారు. డిసెంబర్ చేస్తే సినిమా స్టేల్ అయిపోద్ది, పాత పడిపోద్ది. సినిమా అవ్వనంత వరకు అయిపోయిన తర్వాత ఇంకా రాకపోతే వెనకాల మళ్ళీ ఓజీ ఉంది. ఆ తర్వాత అందుకని సరే ట్రై చేద్దాం చూసాం, కానీ టెక్నికల్గా అవ్వలేదు. సరే అందుకని మళ్ళీ వాళ్ళు కూడా కన్సిడర్ చేసి ఇప్పుడు జూలైలో డేట్ ఇచ్చారు. దానివల్ల మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫైనాన్షియల్